జగన్మోహన్ రెడ్డి గారు మావిగని ప్రకటించారు. ఇక మీ అమరావతి ఆటలు కట్టిబెట్టండి, అమరావతిలో కట్టడాలు కట్టిబెట్టండి అంటున్న పేర్ని నాని. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ మతి భ్రమించి మావిగన్ అన్నాడు, మళ్ళా విజయవాడ అంటున్నాడు. అంతకుముందు 3 రాజధానులని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన అకృత్యాలు, అనాగరికత చర్యలు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి తిరుమల యాత్రకు వెళ్తున్నా సరే వాళ్ళని వెళ్ళనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో 151 సీట్ నుంచి 11 సీట్లకి జనం పడేసినా సరే ఇంకా బుద్ధి లేకుండా అమరావతి అని చెప్పి మధ్యలో కమరావతిని తీసుకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎలక్షన్లో ఏమైంది అనేది కూడా తెలుసుకోలేకుండా ఇప్పుడు మావిగన్ అని చెప్పి పెట్టాడు ముందు. మళ్ళీ ఇప్పుడు విజయవాడ రాజధాని కావాలని అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డికే మతి భ్రమించింది అనుకుంటే అతని కింద పనిచేసే ఈ కింద లీడర్లు ఏది పేర్ని నాని కానీ వాళ్ళ బ్యాచ్ ఒక 5-6 బ్యాచ్ తిరుగుతూ ఉన్నారు. మొన్న రాజధాని పోయారు, ఏది రాజధాని పరిరక్షణ సమితి అని చెప్పి ఒక కొత్త నినాదం అందుకొని రాజధాని పోవడానికి ప్రయత్నం చేశారు. కానీ రాజధాని రైతులు అక్కడికి ఎంటర్ కూడా కానీయలేదు వాళ్ళని. దానికి మళ్ళీ వాళ్ళ రౌడీలు తీసుకెళ్ళి వాళ్ళ మీద రాళ్ళు వేపించి కానిస్టేబుల్కి గాయాలయ్యి ఆయన హాస్పిటల్ పాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసేవన్నీ ఇలా అమరావతిని తీసి కమరావతిని అనే అదే పేరు నాని ఇలా కమ్మాళ్ళ మీద ప్రేమ పుట్టుకొచ్చిందంటే కమ్మాళ్ళు ఎవరు ఇక్కడ యాక్సెప్ట్ చేసేవాళ్ళు లేరు. మీ వాళ్ళలో మీకే లేదు, మీ వైసీపీలోనే మీ అమ్మటి వచ్చిన వాళ్ళు లేరు. ఆ రోజు ఏదో బజార్ రౌడీలను ఒక 10 మందిని 20 మందిని ఎంటబెట్టుకెళ్ళి రాళ్ళు వేపించేసి జనం మీద గందరగోళం చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మీరు కమ్మాళ్ళ గురించి మాట్లాడతానికి కానీ రాజధాని గురించి మాట్లాడే అర్హత కానీ కోల్పోయారు. జనం మిమ్మల్ని చీకొట్టినా సరే ఇప్పుడు రేపు మళ్ళా 29 ఎలక్షన్కి ఆ 11 సీట్లు కూడా మీకు రావు. మీరు దాన్ని గుర్తుపెట్టుకొని జనాన్ని బట్టి వెళ్ళేటట్టు చూస్తా ఉండండి. మీకు ఇంకా మావిగను జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా వాళ్ళ బ్యాచీని జనం మీద ఉసిగొలిపినా సరే ఇక్కడ ఎవరు ఏమీ జనం స్పందించేవాళ్ళు లేరు. ఆ రోజు టీవీలన్నీ చూసినాయి కదా, మీరు వెళ్ళి ఆ ఉండవల్లి సెంటర్ నుంచే ఎక్కడ మిమ్మల్ని లోపలికి రానిలేదు. కానీ మీ అనమాలు ఎవరున్నారు? అదే పార్టీ ఆఫీస్ పగలగొట్టిన రౌడీలు మీరు ఎంట పెట్టుకెళ్ళారు. అనమాల ప్రెస్లో వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకు కూడా బుద్ధి జరగటానికి కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించుకొని పేరిని నాని కానీ అమ్మటి రాంబాబు కానీ మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడించిన ఎలా మాట్లాడితే మీరు రేపు బయటకు కూడా తిరగడు. అతనేముందో ఒకరోజు ఉంటున్నాడు, ప్రెస్ మీట్ పెడుతున్నాడు, వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటున్నాడు పెళ్ళి. మీరు అట్ట కాదు కదా, మీరు ఇక్కడ తిరగాలి, జనంలో తిరగాలి, ఓళ్ళలో తిరగాలి. అవి గమనించుకొని మాట్లాడితే మంచిది. ఇక నుంచి అయినా సరే బుద్ధి తెచ్చుకొని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కాకుండా జనం మనసులో ఏముందో దాన్ని బట్టి నడవండి, జనం యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రలాపనలు పోయి కమ్మాళ్ళ మీద ప్రేమ ముట్టుకొచ్చింది, వాళ్ళ మీద ప్రేమ ముట్టుకొచ్చింది, వీళ్ళ మీద ప్రేమ ముట్టుకొచ్చింది అంటే జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. దాన్ని ఒక్కదాన్ని గమనించండి. అంటే ఇక్కడ కమ్మ వాళ్ళ గురించి మాట్లాడుతూ పేరు నాని గారు ఆయన అంది ఏంటంటే ఇది కమ్మ వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది అన్నారు. మొన్నటి దాకా చూస్తే కాపుల మీద దాడులు జరుగుతుందని మాట్లాడారు. ఇప్పుడు కమ్మ వాళ్ళకి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? అంటే కూటమి ప్రభుత్వంలో ఏ వర్గానికి న్యాయం జరగట్లేదని అనుకోవచ్చు అంటారా? మరి కూటమి ప్రభుత్వంలో కుల మతాలకు అతీతంగా అందరికీ న్యాయం జరుగుతూ ఉంది. ఎవరో ఒక అతను సాయి కృష్ణ అనే అతను పోలీసుల లాకప్ డెత్లో చనిపోయాడు అనేది చెప్తా ఉన్నారు. అతను ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన దాకా అతని కులం ఎవరికి తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత అతను కులం కనుక్కొని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని షేమ్ చేయటం కోసం అదే కులము అని చెప్పి తీసుకొచ్చారు. కాకుంటే ఏంటంటే చంపినాడు అని వీళ్ళు చెప్తా ఉన్న అతను సిఐ కూడా అదే కులం ఘాటాన చెప్పు తీసుకొని కొట్టినట్టుగా మేలకుండా మూసుకొని ఇళ్లలో కూర్చుంటా ఉన్నారు. కమ్మాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళు చెప్పేదేముంది? కమ్మాళ్ళకి ఏం జరుగుతుందనేది అందరికీ తెలుసు. కుల మతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ కులాలతోటి ఎలాంటి సంబంధం లేకుండా పనిచేస్తూ ఉంటారు మా నాయకులు ముగ్గురు. ఎలాంటి పరిస్థితుల్లో మాకు కమ్మాళ్ళకు కానీ అమరావతికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మాండమైన పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు కళ్ళుండి చూడలేని కబోది పక్షుల్లాగా ఉన్నారు. మీరు అదే ఈ గోల లేకుండా రాజధాని వెళ్ళి చూసిరండి. 2 కార్లు వేసుకెళ్ళి రాజధానిలో ఏం పనులు జరుగుతున్నాయో చూసేస్తే మీ కళ్ళు కనిపిస్తాయి. అప్పుడు అసలు రాజధానిలో జరిగే పనులు లోగడ 2014 నుంచి 19 దాకా 30,000 40,000 మంది జనం పనిచేస్తామన్నారు. అప్పుడు
19 నుంచి 24 దాకా దాన్ని ఏం చేశారో తెలుసు. ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయో అదే పని 30 నుంచి 40 వేల మంది పనిచేస్తూ ఉన్నారు రాత్రి పగలు. ఎలాంటి పగల్లాగానే నైట్ కూడా పని జరుగుతూ ఉంది. మీరు పగలు వెళ్ళలేకపోతే రాత్రి అన్నా వెళ్ళి చూసిరండి, మీకు బుద్ధి వచ్చిందని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక అమరావతి అవసరం లేదు, మావిగానే పెట్టుకుందాం, మావిగానే మా మేనిఫెస్టోలో పెట్టుకొని నేను ఎలక్షన్లకు వెళ్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. డైరెక్ట్ ఆయన చెప్తున్నాడు, మావిగానే ఇష్టమైన వాళ్ళు జగన్ కోటేస్తారు, అమరావతి ఇష్టమైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కోటేస్తారు అంటూ మాట్లాడుతున్నారు కదా. మరి కరెక్టే, ఇప్పుడు అది చెప్పడం కూడా కరెక్టే. ఇప్పుడు పోయినసారి 3 రాజధానులన్నీ చెప్పి వెళ్ళారు కదా ఎలక్షన్కి, ఏం జరిగింది? అమరావతిని ధిక్కరించేసి అమరావతి అవసరం లేదని చెప్పి కర్నూలు రాజధాని, విశాఖపట్నం రాజధాని, విజయవాడ రాజధాని అని చెప్పి 3 రాజధానులని చెప్పి అమరావతి అవసరం లేదని చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళారు, ఇళ్లలో కూర్చోబెట్టేసరి. ఇవాళ మావిగాని పరిస్థితి కూడా అదే అని చెప్పి మీరు గమనించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఈ టైంలో ఒక పక్కన అమరావతిలో వేల కోట్ల వర్క్ జరుగుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు, అంటే అది ఒకటి రాష్ట్రంలో పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్న సందర్భంలోనే మావిగాని అంటూ కొత్త నినాదం తీసుకురావడం వెనకమాల ఏమన్నా ఉద్దేశం దాగుందనుకోవచ్చు అంటారా? చెడు ఉద్దేశం దాగి ఉండేది 100% కరెక్టే. కానీ జనం నమ్మేవాళ్ళు కాదు, పారిశ్రామికవేత్తలు కూడా వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు తరిమి కొట్టారు. అదే పారిశ్రామికవేత్తలు ఇవాళ మా అమరావతి వచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి పరిశ్రమలు పెడతా ఉన్నారు. మావిగానన్నా జగన్మోహన్ రెడ్డి అన్నా సరే ఎవరు నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు కూడా ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ మాటలన్నా సరే వచ్చే పారిశ్రామికవేత్తలు కానీ పనులు కానీ ఎక్కడ ఏమి ఆగవో, నడిచిపోతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి ఆయన బుద్ధి తెచ్చుకొని వచ్చిన జనాంతో పాటు ఉంటాం, లేదంటే మెలకుండా నువ్వు మా ప్యాలెస్లో పడుకుంటే మంచి జరుగుద్ది, లేదంటే ఏం జరుగుద్దో జనం చూపిస్తారు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక పేర్ని నాని గారు డైరెక్ట్ ఇంకో మాట కూడా అంటున్నారు. ఆయన అంటుందంటే అమరావతి ఆపేయండి, అసలుకి కట్టడం ఆపేయండి అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటే అది ఒకటైతే కనుక పైపెచ్చు ఏదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశా మా వాళ్ళు వెళ్లకుండా ఉండటానికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. అసలు మిమ్మల్ని ఎవరు వెళ్ళొద్దన్నారు, ఎవరు చూడొద్దన్నారు? మీరు చేసే నినాదాలు, మీరు చేసే వ్యవహారాలు, మీరు అసలు వెళ్ళాలని చెప్పి అంత జనాన్ని తీసుకెళ్ళి రౌడీలు తీసుకెళ్ళి హంగామా చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఎంతో వేల మంది వేల కార్లు వెళ్ళి రోజు తిరిగి వస్తూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. మీరే ఏదో సృష్టించి అక్కడ అలజడులు సృష్టించాలనే ఆలోచనతో మీరు బయలుదేరింది రైతులు తెలుసుకున్నారు. మీరు రైతులు గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళాలంటే బయలుదేరితే మీరు తిరుపతి వెళ్ళనీయకుండా రోడ్ల మీద కూర్చోపెట్టి ఇస్త్రాకులు లేకుండా అన్నం తినిపించారు. అవన్నీ రైతులు మర్చిపోలేదు. మీరు గుర్తుపెట్టుకొని చేసిన పాపం మీ గోచలో పెట్టుకొని కాశీకి పోయినా ఏం కాదు. మీరు చేసే పాపాలన్నీ మర్చిపోయి మీరు ఇలా రాజధానికి వెళ్ళి అమరావతి అవసరం లేదని చెప్తేనే కదా 3 రాజధానులు కావాలంటేనే కదా మిమ్మల్ని ఇళ్లలో కూర్చోపెట్టింది. ఇవాళ నువ్వు మావిగానే అమరావతి కాదు వద్దన్నా సరే ఇలా ఆగే పరిస్థితి కాదు. మీరు చెప్పే ఈ జనం ఎవరు నమ్మరు. మిమ్మల్ని అసలు అమరావతిలోకి ఎంటర్ కానివ్వకుండా చేశారంటే అది బుద్ధి తెచ్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.